మెంతి ఆలు ఫ్రై. ఓ ఆలు మెంతి ఇది దేంట్లోకి కాంబినేషన్? చపాతీ బాగుంటుంది. చపాతీకి బాగుంటుందా? చాలా మందికి ఆలు అంటే కొంతమందికి బాగా ఇష్టం అండి. దాంతో చాలా విటమిన్స్ అది ఉంటుంది, మంచిది, అది తినాలి కాబట్టి రెండింటి కాంబినేషన్. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మొత్తం? మెంతి కూర, ఆలు, ఆనియన్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి, ఆయిల్. సో మెతి ఆలు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడు మరి ఆ ఫ్రై ఎలాగా చేయాలో చూద్దాము. ఓకే, మరి ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలా? అవునండి. ఓకే, స్టవ్ వెలిగించేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఫ్రై వేడెక్కాక ఫస్ట్ పోపు కావాల్సిన తీసుకోవాలా? కావాల్సిన పదార్థాలు జీలకర్ర, తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అంతే కదా? ఫ్రై. ఓకే, మరి అయితే ఒక 2 minutes వెయిట్ చేద్దాము. పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి. మేతి కాకుండా ఇందులో వేరే ఏదైనా ఆకుకూర వేరే ఏదైనా వేస్తేనే బాగుంటుందండి, ఎందుకంటే మేతిలో చేదుగా ఉంటుంది కదా, అది ఆలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ వేసుకోకూడదు. ఓకే, కొంచెం. ఇప్పుడు మెంతి కూర, ఇది మంచి ఫ్రై అవ్వాలి, అప్పుడు ఆ చేదు అనేది పోతుంది. ఓహో, కొద్దిగా పసుపు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఓకే, ఆలుని ముందుగా బాయిల్ చేసేసుకుంటే బెటర్ అంతేనా? ఓకే, ఇందులో అవ్వాలంటే మనకి అసలు అంత ఫాస్ట్గా అవ్వదు కదా జనరల్గా, అంటే ముందుగా బాయిల్ చేసుకుంటే మామూలుగా ఇంట్లో వండేటప్పుడు కూడా చాలా కూరలకి ఇలా బాయిల్ చేసేస్తారు. ఎందుకంటే ఆకుకూర తొందరగా ఫ్రై అయిపోతుంది, ఆలు అవ్వదు. సో అందుకని చెప్పేసి మనం ముందే బాయిల్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం మగ్గాక ఉప్పు కారం వేసుకోండి. కొంచెం మగ్గాల. ఓకే, ఆల్రెడీ బాయిల్ అయితే ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి. ఓకే, మెంతి కూర ఫ్లేవర్ అంతా ఆలుకి వచ్చేసి. ఓకే ఓకే, 2 minutes ఆగుదాం. సో ఆ లోపు ఒకసారి మన ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు మనకు కావాలనుకుంటే కొంచెం అడిషనల్గా ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం జీలకర్ర వేశారు, తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేశారు. అది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంతో పాటుగానే ఫస్ట్ మెంతికూరని వేసుకోవాలన్నమాట. మెంతికూర బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా యాడ్ చేసేస్తాము, ఆలు కూడా యాడ్ చేసేస్తాం. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ రెండింటిని కాసేపు ఫ్రై చేయాలా, రెండు కలిసి తర్వాత ఆ ఫ్లేవర్ అంతా మొత్తం అంతా కూడా పడుతుంది కాబట్టి కాసేపు సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. కొద్దిగా సాల్ట్. ఓకే, కారం అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరే. ఓకే, ఎక్కువ వేయొద్దు, మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది. ధనియా పౌడర్ చివర్లు. ఓకే, అంతా కంప్లీట్ అయ్యాక ధనియా పౌడర్, ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఓకే, ఇందులో మనం జనరల్గా ఇంట్లో వేసుకునే గరం మసాలా దీంట్లో మిక్స్ చేస్తాం. సాజీరా, లవంగా, ఇలాచి, చెక్క అన్ని కొద్దిగా ఉంటుంది, ధనియాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఆ మిక్స్ చేసిన పౌడర్ వేసేస్తాం. సో మసాలా ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. సో ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి, అంటే కంప్లీట్ అయిపోయింది ఇక మనకి. ఓకే ఓకే, అయిపోయినట్లే కదా. ఓకే, డిష్ అవుట్ చేసుకోవచ్చు అయితే. ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా రెడీ అయింది, మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆలు మెంతి కర్రీ ఎలా ఉందో చూసి. ఓకే, షూర్. సో ఆలు మేతి ఫ్రై భలే సింపుల్గా రెడీ అయింది కదా. కానీ ఈ లాస్ట్లో ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఉంది చూడండి, భలే టెంప్టింగ్ స్మెల్ వస్తుంది అసలు. ఫస్ట్ అయితే ఇది చాలామంది రెగ్యులర్గా నైట్ టైం చపాతీ తింటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే కనుక ఇలా సింపుల్గా చేసుకోవడానికి ఉంటుంది. దాంతోపాటుగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆలునే ఎక్కువ ప్రిఫర్ చేస్తారుగా. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు ఫైనల్గా.
పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా చాలా బాగుంది. ముఖ్యంగా దీంట్లో ఇంత మంచి టేస్ట్ రావడానికి కారణం నాకు తెలిసి మసాలా ఏమో అనిపిస్తుంది. సో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈవెన్ కొంతమంది రైస్ తింటారు, దాంట్లో కూడా ఇది బాగానే ఉంది. ఓకే మణి గారు, చాలా బాగుందండి. ఫ్రై కూడా భలే సింపుల్గా చేశారు, కానీ చాలా చాలా టేస్టీగా వచ్చారు రెండు. వీళ్ళిద్దరా మీ అమ్మాయిలు? ఓకే హాయ్, మీ పేరు? మనస్వి, నైస్ నేమ్. అండ్ యూ? ఏ భలే పెట్టారే పేర్లు, మనస్వి, తేజస్వి. మణి గారు, ఏదో మీ పేరు అయితే మాత్రం దానికి తగ్గట్టుంది. వీళ్ళిద్దరికి మాత్రం భలే చూస్ చేసి పెట్టారు. నైస్. ఏం క్లాస్ చదువుతున్నారు? 8th 6th సరిపోయింది. ఓకే, సో దానికి తగ్గట్టే ఉన్నారు ఇద్దరు చూడడానికి కూడా. అసలు 2 ఏళ్ళు కరెక్ట్గా గ్యాప్ అని అట్లా అర్థమవుతుంది చూడడానికి. తిను కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటుందా అంటే అలా కాదు, యాక్టివ్గా తినుంటుందా ఏదైనా డాన్స్ కానీ? అవునా, స్పాంటేనియస్ గా చిన్న పాప వచ్చేస్తుంది. ఇద్దరిలో చెరో క్వాలిటీ ఉంది అన్నమాట. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి మాకు మంచి రెసిపీస్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ. హ్యాపీ టు సీ యూ.